ప్రార్థనే ఒక క్రైస్తవునికి వెన్నెముక. మార్కు సువార్త 1:35 ఇలా రాయబడింది. ఆయన పెందెలకడనే లేచి ఇంకనూ చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పరిచర్య కొరకు సిద్ధపాటుగానో లేక రెండో ప్రాధాన్యతగానో తరచుగా ప్రార్థన గూర్చి భావించదుము. అయినను గొప్ప పని కొరకు ప్రార్థన సిద్ధపాటు కాదు గాని ప్రార్థనే గొప్ప పని. ప్రార్థన ద్వారానే ఒక్కొక్కరు రక్షింపబడుదురు, సంబంధాలు పునరుద్ధరింపబడును, బందీలు విడిపింపబడుదురు. అంతేకాదు అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేత మాత్రమే దేవుని శక్తిని పొందగలము. యాకోబు రాసిన పత్రిక 5:17-18 ప్రార్థనకు మాదిరిగా ఏలియా గూర్చి చెప్పబడిను. ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ వర్షం పడకుండా ఆకాశం మూయబడవలనని ప్రార్థించినప్పుడు అలాగే జరిగినది. 3.5 సంవత్సరముల తర్వాత వర్షింపవలనని ప్రార్థించినప్పుడు తిరిగి అలాగే జరిగినది. ఏలియా ప్రార్థన శక్తివంతమైనదైతే మన ప్రార్థనలు కూడా అలాగే శక్తివంతంగా చేయవచ్చు అని యాకోబు చెప్పుచున్నాడు. ప్రార్థనలో మనం ఎలాగో ఎదగలము? బలమైన ప్రార్థన చేయవలనంటే బలమైన విశ్వాసంను పెంపొందించుకొనవలను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమో అని చెప్పుచున్నది. మత్తయి 17:20 చిన్న ఆవగింజంత విశ్వాసం ఉంటే మనము కొండలను కదిలించగలము అనగా తీర్చలేని కష్టాలను సూచించుచున్నది. దేవుని వాక్యము తెలుసుకొనుట ద్వారా మన విశ్వాసమును వృద్ధి చేసుకొనగలము. రోమీయులకు రాసిన పత్రిక 10:17 చెప్పుచున్నదేమనగా దేవుని వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగును అని. అనగా దేవుని వాక్యమును చదువుచు ధ్యానించుచు దేవుడేమి చెప్పుచున్నాడో దానిని మరింత ఎక్కువగా తెలుసుకుంటే అంతగా మనలో విశ్వాసం కలుగును. రెండవది, క్రమంగా చేయు ప్రార్థన ద్వారా మన విశ్వాసం ఎదుగును. ప్రార్థన చేయట్లో కుంటుపడినప్పుడు దేవుని యందు మన విశ్వాసం కూడా ప్రత్యేకించి శ్రమల్లో బలహీనమగును. కావున ప్రియ స్నేహితులారా, దేవుని వాక్య ధ్యానము ప్రార్థనకు చేయుటకును వృద్ధి పొందించుకుందుము. దేవునితో సమయం గడుపుటకు ఒక స్థలాన్ని స్థిరపరచుకొని విరిగిన నలిగిన హృదయంతో ప్రార్థన చేయదుము. మిగిలిన అన్ని అంతరాయములను ఆపివేసుకొని కేవలం దేవునితో గడుపుదుము. ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరగటం మనం చూసేదము. ప్రార్థన. ప్రియ ప్రభువా, ఎడతెగక నీతో కలిసి విశ్వాసంతో నడుచు కృపనిమ్ము. వాక్య ధ్యానం మరియు ప్రార్థనను ఆత్మీయ వ్యాయామం ద్వారా అనుదినము నా విశ్వాస కండరాలను పెంపొందించుకున్నటకు సహాయం చేయము. నీతో గడుపుటకు ఈ లోక సంబంధమైన కార్యకలాపాలన్నింటినీ ఆపివేసి తీరిక లేని పరిస్థితి నుండి తొలగిపోయి గొప్ప ప్రార్థనా వీరునిగా ఉండు కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.